టీవీ సమర్పణ టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ టీపీఆర్ఎల్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారం, కొత్త అవకాశాలను అన్వేషణకు ఏపీ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా సుమారు 49,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు ట్రాన్స్ఫర్మేషన్ ను వేగవంతం చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దీపేష్ నందా మాట్లాడుతూ, పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ సీఎఫ్ఓ అమిత్ మిమాని, గ్రూప్ హెడ్ ప్లానింగ్ రెన్యూవబుల్స్ తాహేర్ లోకానంద్ వాలా, లీడ్ స్ట్రాటజీ గరిమా చౌదరి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ సెక్రటరీ విజయానంద్, రెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు, జనరల్ మేనేజర్ విన్ సోలార్ కె శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు.